గుడ్ గెస్టింగ్ కింద ఈ రోజు మీరు ఈ రైట్, రోజున ఓకే. డిబేట్స్ ఒక్క నిమిషం సార్, మీరు ఈ రోజు డిబేట్ స్టార్టింగ్ లో వీరమల్లు డిస్కషన్ ఎందుకు పెట్టారు సార్? ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక సినిమా వచ్చింది, మీరు ఒక గుడ్ గెస్చర్ కింద జన సైనికులకి అభిమానులందరికీ విష్ చేద్దామని మీరు చెప్పారు. పెద్దలు కేఎస్ ప్రసాద్ గారు కూడా మంచి మనసుతో ఆయన కూడా చెప్పారు దాని గురించి, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎట్లా ఉంటది దాని గురించి. ఎందుకు ఎందుకు లోపల కడుపు మంట కొంతమందికి ఓకే అవసరం? రైట్, ఓకే. అజయ్, వర్మ గారు ఇక్కడ ఏంటి పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఇది బయటకు వస్తున్నది కదా, ఓకే ఇంటర్నల్గా ఏదైనా ఒక మాట అనుకున్నా, లేకపోతే ఇంకోటి ఇది చేసేవా అది చేసేవయ్యా ఇలా మాట్లాడుకోవడం వేరు, ఇదంతా కూడా బయటికి రావడం, పదే పదే రావడం. వర్మ గారు ఇక్కడ ఎవరిని మందలించేది లేదు, ఎవరెవరిని తిట్టేది లేదు సార్. బేసికల్ గా మనం ఒక వ్యవస్థ నడిపిస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వం నడుస్తుంది. ఎక్కడైనా సరే చిన్న చిన్న లోపాలు ఉంటే మీరు అది సరి చేసుకుంటే, బేసికల్ గా చంద్రబాబు గారు ఎలా ఉంటుందంటే అండి, ఆయన ప్రిన్సిపల్ మాదిరి మారిపోతారు ఆటోమేటిక్ గా. వీళ్ళందరూ స్టూడెంట్స్ అయిపోతారు, ఎమ్మెల్యేలందరూ మంత్రులందరూ కూడా. ఎక్కడైనా చిన్న తప్పు జరిగింది అనుకోండి, వెంటనే దాన్ని మందలు ఇస్తారు. దాంట్లో తప్పేం లేదు, లేకుంటే దాన్ని పెద్ద భూతత్వం పెట్టి చూసుకోవాల్సినంత తప్పేం కాదు అది. ఇక్కడ నేను సమాధానం చెప్పాల్సింది ఏంటంటే వర్మ గారు, ఇక్కడ ప్రజలందరికీ కూడా గుర్తుండాలి. ఇందాక యాక్చువల్ గా కేఎస్ ప్రసాద్ గారు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చూపించారు. బెంగళూరులో డిజిటల్ ట్రాన్సాక్షన్ ఆపేసి క్యాష్ పేమెంట్స్ తీసుకుంటున్నారని. సార్ బేసికల్ గా ఈ రోజు నేను ఒక షాప్ పెట్టుకున్నాను అనుకోండి సార్, నేను ప్రభుత్వం కాదు, ఆమె ప్రైవేట్, నేను డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఒప్పుకోను భయ్యా, క్యాష్ ఇస్తే హ్యాపీగా నేను నీకు సామాన్ ఇస్తాను, నేను అమ్ముతానని చెప్తే, ఎందుకంటే నేను ప్రైవేట్ వ్యక్తి, నేను ప్రభుత్వం తరపున నడిపించట్లేదు. కానీ ఇక్కడ కేఎస్ ప్రసాద్ గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అంశం ఏంటంటే, వీళ్ళు ఏమన్నారు, గడిచిన 5 సంవత్సరాలు ప్రభుత్వం నడిపించింది మద్యాన్ని, ప్రభుత్వం అమ్మింది మద్యాన్ని. సో ప్రభుత్వం మద్యం అమ్మినప్పుడు మీరు ఎందుకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెట్టలేదు? ప్రభుత్వం నిర్ణయం కదా అది. ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, పక్కన పెట్టండి సార్. జరిగేటటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో కాదు, భారతదేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ మాట్లాడతారేంది? చిన్నపరెడ్డి గారు అజయ్ ఒక్క నిమిషం. సరే, ఇది అవుతున్నది, కేసులు అవుతున్నాయి కాబట్టి తర్వాత చూద్దాం. ఇప్పుడు జరిగిపోయింది ఒక సంవత్సరం క్రితం. అట్లా కాదు, నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ, నాది కంప్లీట్, నన్ను కన్క్లూడ్ చేయనివ్వండి. నేనేమన్నాను, ప్రభుత్వం నడిపించింది ఆ రోజు మద్యం షాపుల్ని, కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, సంపూర్ణ మద్యపాన నిషేధం. వినండి సార్, చిన్నపరెడ్డి గారు చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం వినండి. నేనేమంటున్నా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు అధికారం ఇస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ డిజిటల్ గా మందు కొనుక్కోలేకపోతే మద్యపాన నిషేధం జరిగినట్టే కదా. మద్యపాన నిషేధం జరిగినట్టే కదా. నేను డబ్బులకి మందు అమ్మను, డిజిటల్ ట్రాన్సాక్షన్ మందు అమ్ముతాను చెప్పొచ్చు కదా. ఎందుకు డిజిటల్ ట్రాన్సాక్షన్ పెట్టలేదు? మాట్లాడండి, లేదంటే మాకు వచ్చింది వినండి. వర్మ గారు, నేను ఫైనల్ గా కంక్లూడ్ చేస్తున్న, క్లారిటీగా వినండి వర్మ గారు, మధ్యలో ఎవరు దూరొద్దు. నేనేమంటాను, మీరు మాట్లాడింది మొత్తం నేను విన్నా, ఒక్క నిమిషం వినండి మీరు. సార్ నేనేమంటున్నాను క్లియర్ గా, జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు దశల వారీగా చేసుకుంటూ మద్యపాన నిషేధం చేస్తానన్న హామీ ఇచ్చినటువంటి మాట వాస్తవం. చిన్నపరెడ్డి గారు ఒక నిమిషం. ప్రసాద్ గారు, వర్మ గారు నాది కంక్లూడ్ చేస్తానో చేస్తారా? ఒక నిమిషం చిన్నపరెడ్డి గారు, నేను ఒకటే కంక్లూడ్ చేస్తున్నా, వినండి. నేనేమంటున్నాను, సరే జగన్మోహన్ రెడ్డి గారు దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాష్ ద్వారా ఎవరైనా మందు కొంటా అంటే నేను ఒప్పుకోను, డిజిటల్ ద్వారా మందు కొంటా అంటే ఒప్పుకుంటా అని ఒక జీవో ఆ రోజు రిలీజ్ చేస్తుంటే ఇంత పెద్దది ఉండదు కదా. ఇప్పుడు అజయ్ గారికి సబ్మిషన్ సింపుల్ గా ఏం పెంచడం లేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్యుత్ మీటర్లు పెట్టండి అన్న దగ్గర ఇట్ ఇస్ అ మ్యాండేట్, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ అనుకుందాం. తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది, ఆయన అగ్రిగేట్ 5,000 crores సబ్మిషన్ సబ్సిడీ మాకు వస్తారన్నా, వీ డోంట్ వాంట్ టు పుట్ దిస్ ఎలక్ట్రిసిటీ మీటర్స్ ఇన్ తెలంగాణ అని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఈల్డ్ ఏం పెట్టుకుంది. లోకేష్ గారు ఏమైనా పిలుపునిచ్చారు, విద్యుత్ మీటర్లు ఎరగొట్టండి అని చెప్పారు. కొంతమంది ఎరగొడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఒక డిజైన్ చేసిన పాలసీ 100% గ్రాస్ రూట్ లెవెల్లో ఎగ్జిక్యూట్ అవ్వడానికి దానికి కొన్ని ఫ్లాస్ ఉంటాయి. ఆ ఫ్లాస్ని మీరు గవర్నమెంట్ పాలసీ కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్ అనే దగ్గర డిజిటల్ మీటర్ మీకు అంతకనే ఇంకేం లేదు.
కాదండి So, అనిల్ కుమార్ యాదవ్ మరి కూర్చొని దీప్ అరే వాళ్ళు నోటీస్ కొంతమంది పేర్లు రాసుకున్నారు సార్, వాళ్ళందరినీ జైల్లో పెడితేనే కానీ నిద్రపోరు. ఎవరెవరండి? ఉన్నారు చదువుతారు, నంబటి రాంబాబోడు, విడుదల రజన ఒక ఆవిడ, పొలాల నాని, వంశీగడ్ ఆల్రెడీ అయిపోయాడు. ఇంకా నెక్స్ట్ మిగిలింది ఎవరంటే ఈ రోజా ఒక ఆవిడ, అనిల్ ఒకడు. వీళ్ళందరినీ లోపటేస్తేనే కానీ అక్కడ మనశ్శాంతి ఉండదు. అదే పనిలో ఉన్నారు, అది మిషన్ ఇంపాసిబుల్. ఎప్పటికైనా వేసేస్తారు, అది మాత్రం వాస్తవం. లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి కూడా వేస్తేనే కానీ నిద్ర నవ్వుతున్నావు. అది తప్ప వాళ్ళకి ఇంకే ఎజెండా లేదంటే. ఎలాంటి అభద్రతా భావన ఉన్నారంటే ఎవడా భద్రత ప్రసాద్ గారు అంత భయం అలాగదండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కిరణ్ గారు మీకే చెప్తాను, మీరు అభద్రతా భావం అన్నది కాదు, మనిషి పుట్టిన తర్వాత చచ్చిపోవడం తథ్యం. ఆ పడదానికి రోజు శౌచాలయంలో మంచి చేసుకుని పడుకోడు. అలాగే మీరు అరెస్ట్ చేస్తారని భయం పడితే ఆవిడ కూర్చోడు, అరెస్ట్ చేస్తే చేసుకోవడానికి ఆవిడ పని చేసుకుంటున్నాడు. కాదు అలా ముందు రోజు చెప్తే బట్టలు సర్దుకుని రెడీగా ఉంటాం వస్తామని చెప్తున్నారు కూడా వాళ్ళు. అందులో మీకు ఇంకా అభద్రతా భావం ఏం కనబడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. కాదు అలా అనుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మేము అసలు మూటికి ప్లాస్టర్లు వేసుకుని ఎక్కడ వేసుకున్నారు సార్ కిరణ్ గారు? మనం ఇదే వేసుకోలేదు డిబేట్ లో కదా, అదే నేను మీరు ఎలా అంటుంది. మాట్లాడరు మేము వినలేదా? ధైర్యంగా ముందుకు ఏం వచ్చి- జరిగింది మీకు? ఇప్పుడు అలా మాడమనండి, మా వాళ్ళటోళ్ళు ఎవడైనా ఇమీడియట్గా ఎత్తుకెళ్ళిపోతున్నారు. అన్ని మీరే మాడితే ఎలాగండి కిరణ్ గారు? ఏంటి వర్మ గారు ఏమైనా మాడివరా? అన్ని కిరణ్ గారు మీ మీద నాకు చాలా గౌరవం ఉంది, ఎందుకంటే మీరు ప్రాక్టికల్ గా ఉంటారు, వాస్తవం ఒప్పుకుంటారు. మీరు కూడా దబాయిస్తే ఎట్లా? నేను అదే ఒక్క నిమిషం ఇప్పుడు నిజంగా మేమంత భయపడి అంటే వీళ్ళు ఎలాంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనేది నేను ఒకటి చెప్తా. 99 ఛానల్లో ఒక చర్చ జరిగి ఒక న్యూస్ దానికి సంబంధించి ఒక వివరణ జరిగింది సార్ వాసుదేవన్ గారు. దానికి సంబంధించి ఆయనకున్న ఇప్పుడు మీడియాకి రకరకాల ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి. సర్లేండి అది ఎందుకులేండి అది ఇప్పుడు సందర్భం కాదు కానీ మీరు దాని మీద ఎఫ్ఐఆర్లు పెట్టేటటువంటి పరిస్థితి వస్తే మరి మిగతా ఛానల్స్ మీద ఏం జరగాలి, ఏం చేయాలి, మరి వాళ్ళు వడ్డించినటువంటి వార్తల మీద మరి ఎన్నిటిని ఏం చేయాలి? రైట్ ఓకే ఇలా చేసుకుంటూ పోతే ఓకే ప్రజాస్వామ్యంలో అజయ్ ఏంటి రెడ్ బుక్ లో ఉన్న పేర్లు ఇవా? రెడ్ బుక్ లో ఉన్న పేర్లు ఇవా? కేఎస్ ప్రసాద్ గారు అంటున్నారు వాళ్ళని అరెస్ట్ చేసినా మీరు నిద్రపోరట. కాదు వర్మ గారు, రెడ్ బుక్స్ జిరాక్స్ కాపీ ఒకటి కేఎస్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళినట్టుంది. నాకైతే తెలియదు, నేను చూడలేదు అంతమంది పేర్లు. మరి అంటే ఇక్కడ కేఎస్ ప్రసాద్ గారు ఏం చెప్తున్నారంటే వీళ్ళందరూ అవినీతి పరులు, వీళ్ళందరూ అవినీతి చేశారు, వాళ్ళందరూ